మంచి మాట చెప్దామని వచ్చాను. అదేంటంటే డబ్బులండి. అప్పు. ఎవరికైనా సరే మనం డబ్బులు ఇస్తే తిరిగి ఎవరు ఇవ్వటం లేదండి. ఈ టాపిక్ మీద మాట్లాడదామని నేను మీ ముందుకొచ్చానండి. అంతేకాదండి, నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసి ఈ విషయం మీద మాట్లాడమ్మా అని కూడా అడిగారు. చాలా రోజుల నుంచి ఈ టాపిక్ మీద వీడియో చేద్దామని అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. సో ఈరోజు మాట్లాడదామని వచ్చేసాను. డబ్బులండి, అసలు తీసుకునేటప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఎంత చక్కగా మన దగ్గరకు వచ్చి ఎంత వినయంగా, ఎంత చక్కగా ఫేస్ పెట్టి, అసలు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మాకే ఉన్నాయి అన్నట్టు దీనంగా మొహం పెట్టి మాట్లాడతారు, అడుగుతారు, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టైం అనేది చెప్తారు. 1 నెల లేదా 2 నెలలు లేదా 3 నెలలు టైం అనేది చెప్తారు కదండి. అలా తీసుకెళ్ళినప్పుడు ఇచ్చేయాలి కదండి, ఇవ్వాలి కదా. మనకేమన్నా చెట్లకు కాస్తున్నాయా? లేదా మన ఇంటి ముందు ఏమన్నా డబ్బుల చెట్టు ఉందా? మీరే చెప్పండి. డబ్బులు చెట్లకు ఏమన్నా కాస్తున్నాయా? మీరే చెప్పండి. అంతే కదా. ఇప్పుడు డబ్బులు మనకు కూడా ఊరకనే రావండి, కష్టపడితేనే డబ్బులు అనేవి వస్తాయి. అవును కదా. మనం ఏదో సేవింగ్స్ చేసుకొని అక్కడ ఇక్కడ దాచిపెట్టుకొని ఏదో సేవ్ చేసుకున్నాయి, సరేలే అవసరాలు అందరికీ ఉంటాయి అని చెప్పి ఏదో మనిషికి సాయం అనే కదా మనం డబ్బులు ఇస్తాము. మరి తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేయాలి కదండి. మీరే చెప్పండి, తిరిగి ఇచ్చేయాలి కదా. నిజాలు మాట్లాడితే ఇలా ఉంటాయండి. డబ్బులు ఎంత చక్కగా వచ్చి తీసుకెళ్తారంటే అసలు వాళ్ళు అడిగే పద్ధతి, ఆ విధానము అది అంతా ఎలా ఉంటుంది అంటే సినిమాలో ప్రకాష్ రాజు, చిరంజీవి పనికిరారండి, అంత దీనంగా అడిగి తీసుకెళ్తారు. తిరిగి మనం ఆ డబ్బులు అడిగితే గొడవలు, తగాదాలు. అవును కదా. ఇచ్చి చెడోళం అవుతున్నాం. మరి మనకు కూడా అవసరాలు ఉంటాయి కదండి. ఉంటాయి కదా. మనకి నెల తిరిగేటప్పటికే మరి కరెంటు బిల్లులు, రెంట్ అని, పాలని, కూరగాయలని, సరుకులని, పిల్లల స్కూల్ ఫీజులని, బస్సు ఫీజులని, మనకు కూడా అవసరాలు ఉంటాయి కదండి. మనము మనుషులమే కదండి. మరి మనకి కూడా టయానికి కావాలి కదండి. చెప్పండి. అసలు కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా సరే డబ్బులు తీసుకెళ్ళిపోయి ఇవ్వకుండా సంవత్సరాలు ఆపేసుకొని ఎలా కడుపుకి అన్నం తింటున్నారండి? అసలు ఎలా తినబుద్ధేస్తుందండి అన్నము? అంటే మీరు తినేదే అన్నమా అండి? మేము తినేది అన్నం కాదా? లేదంటే మాకేమన్నా ఊరికనే మా ఇంటి ముందు డబ్బుల చెట్టు ఉందా? మీరే చెప్పండి. నేనే కాదండి, ఈ వీడియో ఒక 10 మంది చూసినా సరేనండి, ఎక్కువ చూడాలని నేను అనుకోను ఈ వీడియోని. ఒక 10 మంది చూసినా సరే 10 మందిలో 5గురు ఈ సమస్య గురించి ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. ఇప్పుడు మరీ దారుణం అండి. ఫేస్బుక్లో నుంచి, వాట్సాప్లో నుంచి, ఇంకా అదర్ యాప్స్లో నుంచి ఫ్రెండ్స్ అవుతారండి. అబ్బా ఎంత చక్కగా మాట్లాడతారంటే, ఎంత చక్కగా చాటింగ్ చేస్తారంటే అసలు భార్యకి తెలియకుండా భర్తతో తెలియకుండా భార్యతో, ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తుంటారు, డబ్బులు తీసేసుకుంటారు, రామ్ ఎగ్గొట్టేసేస్తారు. మనకి బుద్ధి ఉండాలండి. డబ్బులు ఇచ్చి మోసపోవటంలో మనకి బుద్ధి ఉండాలి. 500, 1000 రూపాయలు పక్కన పెట్టేయండి, 2000, 3000 ఓకే, అసలు అవి పక్కన పెట్టేసేయండి, అవి లెక్కలోకే రావు అనుకుందాము. 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు పోయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళు ఎంత అవసరంలో ఉంటారు. వాళ్ళకి ఒంట్లో బాగోకో, లేదా వాళ్ళకి బాగోకో, ఇబ్బందిగా ఉండు, లేదా ఆ నెల గడవకో డబ్బులు కావాలని అడిగితే తగాదాలు, గొడవలు. ఎక్కడి దాకా ఎందుకండి? ఇంట్లో సొంతోళ్ళండి, అయిన వాళ్ళండి, సొంతోళ్ళే
డబ్బులు మాటలు చెప్పి తీసుకెళ్ళి ఈజీగా మోసం చేసేసేవాళ్ళు. కన్న తల్లిదండ్రులు ఎంతమందున్నారండి ఈ సమస్యని ఫేస్ చేస్తా? ఇచ్చేయాలి కదండీ తీసుకున్నప్పుడు. ఇచ్చేయాలి కదా! మరీ దారుణమైపోయిందండి. మరీ చండాలమైపోయిందండి. అడుక్కు తినేవోళ్ళు కూడా చాలా నయమండి. పద్ధతిగా వచ్చి అడుక్కుంటారు ఇంటి ముందుకొచ్చి. ఏదో మన దగ్గర ఉన్నది సాయం చేస్తాం. అవును గదా! ఆఖరికండి ఒక ఒక నోరు లేని జీవం కుక్కకి అన్నం పెట్టినా గూడా విశ్వాసం చూపిచ్చిద్దండి. విశ్వాసం చూపిచ్చిద్ది. కుక్కకి అన్నం పెడితే మనం ఎక్కడికైనా ఎళ్తుంటే తోక ఊపుకుంటూ వస్తది. అది విశ్వాసం. కానీ వీళ్ళు డబ్బులెత్తుకెళ్ళి వాడుకొని కనీసం గూడా లేకుండా ప్రవర్తిస్తున్నారండి. ఎంతమంది ఇలా మోసపోయి ఉంటారండి? ఎంతమందున్నారండి? ఉన్నారు కదా! నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటాయండి. ఆ! నేనేదో నా పర్సనల్‌గా నాకున్న సమస్యని మీకు చెప్తున్నానని అనుకుంటున్నారేమోనండి. చాలా వదిలేసుకున్నానండి నేను. వీటి గురించి గొడవలు అనవసరం, తగాదాలు అనవసరం, అస్సలు నాకొద్దు అని నేను చాలా అంటే చాలా వదిలేసుకున్నానండి. చాలా. ఇప్పుడు కూడా నాకు ఇవ్వాల్సిన నేను ఇప్పుడు కూడా వదిలేసుకున్నాను. నా సమస్య అయితే చెప్పటం లేదు. అందరి సమస్య నేను చెప్తున్నాను. ఆలోచించండండి. దీని గురించి మీరు గూడా. తీసుకోండి డబ్బులు. ఒకవేళ వడ్డీలు పెరిగిపోయినియి, వెళ్లి మాట్లాడండి. ఏమని? అమ్మా వడ్డీ పెరిగిపోయింది. మేము వడ్డీ కట్టలేము. తీసుకున్న అసలైనా సరే ఒక్కసారి గాన, లేదా 2 సార్లు గాన, లేదా 3 సార్లు గాన ఇలా ఇచ్చేసేస్తాము. గొడవలెందుకు, తగాదాలెందుకు అని మాట్లాడుకోండండి. మాట్లాడుకొని మీ సమస్యను పరిష్కరించుకోండండి. వడ్డీ కాకపోయినా అసలన్నా ఇవ్వండండి. ఏదో ఒక అవసరానికి వస్తాయి గదండీ! ఈ రోజుల్లో డబ్బులండి నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతున్నారండి. అవును కదా! భార్య ఒక ఇంట్లో ఆడవాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ జాబులు చేసేవాళ్ళు కూడా ఈజీగా డబ్బులు సంపాదిచ్చేస్తున్నారండి. హస్బెండు సంపాదిస్తున్నాడండి. హస్బెండు ఒక 50 సంపాదించి, వైఫ్ ఒక 50 సంపాదిస్తే, మీకు నెల మొత్తం ఒక 70,000 ఖర్చులు పోయినాయి అనుకుందాం. మిగతా 30,000 ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? దాచిపెట్టుకోవట్లేదండి. అస్సలు ఎవరు దాచిపెట్టట్లేదండి. మాల్స్‌కెళ్ళటము, ఖర్చు పెట్టుకోవడము, సినిమాలకెళ్ళడము, హోటల్స్‌కెళ్ళటము, రెస్టారెంట్‌లకెళ్ళడము, ఒక్క రూపాయి కూడా వెనకేసుకోవట్లేదండి. ఆ! ఈ రకాన ఖర్చు పెడుతున్నారండి. ప్రతి ఇంట్లో కూడా వస్తు వినియోగం అనేది ఎక్కువైపోయిందండి. యాడ చూడు వస్తువులే ఉంటున్నాయి తప్పితే, పనికిమాలినయే తప్పితే పనికొచ్చేవి ఒక్కటి ఉండట్లేదండి. ఒక్కటి ఉండట్లా ఎవరి దగ్గర. ఈ రకాన డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. మనందరం కూడా కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో నుంచి బయటపడ్డామండి. ఆ రోజున ఎవ్వరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా లేదు. ఎవరొచ్చి సాయం చేస్తారా అని అనుకున్న వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతకన్నా భయంకరమైన పరిస్థితులు రానున్నాయండి. ఇలా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేసేటాలు, డబ్బులు ఉన్నాయి గదా అని ఖర్చు పెట్టేసుకోవటాలు చేస్తే ఎలాగండి? మారాలి కదా సమాజము. మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నానమ్మా. సమస్యను పరిష్కరించుకోండి. అది ఒక్కసారా, 2 సార్లా, 3 సార్లా అని గొడవలు పెట్టుకోమాకండి. వీలైతే మీకు ఆ డబ్బులతో పని లేకపోతే, అసలు ఇది సమస్యే కాదు అనుకుంటే ఆ డబ్బులు వదిలేసేయండి. అంతకన్నా ఉత్తమమైన పని లేదు. లేదా కావాల్సిందే అంటే గట్టిగా కూర్చొని మాట్లాడుకోండి. ఇది 1 టైమా, 2 టైమా, 3 టైమ్సా అని మీకు మీరే ప్లాన్ చేసుకోండి. గొడవలు పెట్టుకోమాకండి. అమ్మ, మీరు మీ పేరు చెప్పొద్దన్నారు. నేను వీడియో చేశాను. మీరు మీ వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోండి. తప్పకుండా ఒక మంచి విషయం గురించి మాట్లాడమన్నారు. మాట్లాడాను. నా గురించి మీరందరూ